ఓ బడిలో చదువు చెప్పే సార్నే ఓ బడిలో చదువుకునే పిల్లగాడు గురువన్న మర్యాద లేకుండా గురువు అంటే దేవునితోని సమానమని చూడకుండా పొట్టు పొట్టు కొట్టిండట. చదువు చెప్పే సార్ను ఎందుకు కొట్టిండు, సార్ను కొట్టేంత కోపం ఎందుకు వచ్చింది అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పని. చలో ఆంధ్రప్రదేశ్. ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలము వీరపల్లి సర్కారు బడిలా ఇట్లా 10వ తరగతి చదువుకునే ఓ పిల్లగాడు సార్నే కొట్టిండట. చూసినరా మందలిచ్చేందుకు పోయిన సార్ను పిడికిలు పట్టి డొక్కల గుద్దుడు గుద్దుదే దెబ్బకు బడిపంతులు గెక్కుమ అన్నాడు. అమ్మా అనుకుంటా ఇట్లా కడుపు పట్టుకొని కళ్ళలకు నీళ్లు తెచ్చుకున్నాడట. చదువు చెప్పే సార్ను కొట్టిన ఆ పోరడు ఎందుకు అంత కోపానికి వచ్చిండంటే అంతకుముందే బడిలోనే సాటుగా సిగరెట్లు తాగుతున్నాడట. అట్లా తాగొద్దు కదా, అది తప్పు అని ఈ ఏడుస్తున్న టీచర్ చెప్పి చూసిండట. నువ్వు మాకు చెప్పుతావా అని ఇట్లా పిడికిలి పట్టి కొట్టిండట. ఇది మంచి తొవ్వ కాదు, చెడ్డ తొవ్వ, ఇది మంచి తొవ్వ అని టీచర్ తొవ్వలవేట చూసుడు కూడా పాపమే ఉన్నట్టున్నది కదా. అయ్యా చదువుల శాఖ మంత్రి లోకేశం సారు, మీ ఏలుబడిల చదువుల శాఖ సత్రోలు అవుడే కాదు, బడి పిల్లలు సాలర మీదికి మరలవడే కాదు, పిడికిళ్ళు బట్టి పిడిగుద్దులు గుద్దుతుండ్రు. కాబట్టి మీరు బయటి దేశాలకు పోయి ఏపీకి పెట్టుబడులు తెచ్చే పని పక్కకు పెట్టుకోరు. మొదలు బడి పంతుల గొప్పతనాన్ని ఏపీల సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలకు చెప్పే పని ముంగటేసుకోండి. అన్ని బడులు తిరుగుకుంటా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, తల్లిదండ్రి తర్వాత గురువు దైవంతోని సమానమని మంచిగా చెప్పుండ్రి. అట్లా మీరు చెప్తేనన్నా ఈసొంటి కొందరు పిల్లల్లా మార్పు వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.